తెలంగాణ ప్రభుత్వము ఏర్పడినాక ప్రతి ఒక్క రైతుకి ఏ షరతులు లేకుండా రైతుల అకౌంట్లో 5,000 రూపాయలు వేయడం జరిగింది. అదే ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చేటప్పుడు మేనిఫెస్టోలో రైతు భరోసా పేరుతోటి 7,500 రూపాయలు ఎకరానికి వేస్తారని చెప్పారు. రైతులకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి సంవత్సరం రైతునా కానీ రైతు భరోసా వేయకపోవడం చాలా దారుణం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము 7,500 రూపాయలు చొప్పున 2 కార్లు కలిపి 15,000 రూపాయలు వేయాలి. రైతులు వాళ్ళు వేస్తారనే ఉద్దేశంతో బయట అప్పులు తెచ్చుకొని నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు తీరుస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఆ వాగ్దానం ప్రకారమే రైతుల అకౌంట్లలో వేయాలి. వేయకపోతే రైతులు చాలా నిరుత్సాహంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంకా భవిష్యత్తులో కూడా ఆదరించే పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు తక్షణమే రైతు భరోసా కింద 15,000 రూపాయలు రైతుల అకౌంట్లో వేసి రైతులను ఆదుకోవాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పెట్టుబడులకు ఇబ్బంది పడుతున్న ఆలోచనతో ప్రతి రైతుకు పట్టా కలిగిన భూమి వరకు రైతు బంధు పేరుతోటి ఎకరాకు 5,000 రూపాయల చొప్పున సీజన్ ప్రారంభం కాకముందుకే ప్రతి రైతుకు రైతు భరోసా పేరుతోటి డబ్బులు రైతుల అకౌంట్లో వేసేది. మరి ఆ ప్రభుత్వం కొనసాగినంత వరకు రైతులకు 2 సీజన్ల పైసలు యథావిధిగా సీజన్ స్టార్టింగ్లోనే వేయడం జరిగింది. మరి మొన్న జరిగిన ఎలక్షన్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే 5,000కు బదులు మేము 7,500 ఇస్తామని రైతాంగాన్ని మోసపూరిత మాటలతోటి నమ్మబలికి గెలుచుకొని ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఇప్పటికీ 2 సీజన్లు అవుతున్నా కానీ రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వక మరి వచ్చిరాని మాటలతోటి కాలం జరుపుతున్నారు. మరి అనేక రకమైన నిబంధనలు పెడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం పేపర్లో 7 ఎకరాల నిబంధన అంటారు. అట్లా కాకుండా మొత్తం రైతుకు పట్టా కలిగిన రైతుకు ఉండబడిన భూమి నిబంధనలతోటి నిమిత్తం లేకుండా ఉన్న భూమి వరకు మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా 7,500 లెక్కన ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు 2 సీజన్లు కలిపి రైతులకు రైతు భరోసా ఇవ్వాల్సిందిగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయినటువంటి పరిస్థితి. ఎన్నికల ముందు రైతు భరోసా హామీ ఇచ్చింది. ఎన్నికల హామీలో దానిలో భాగంగా ఇప్పటికి 2 సీజన్ల రైతు భరోసా వేయకుండా మాయమాటలు చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం రైతు పెట్టుబడి సాయం కింద 5,000 రూపాయలు ఎకరానికి వేసినటువంటి పరిస్థితి. అంతకు మించి 7,500 ఎమ్మటి ఎకరానికి వేస్తా అని చెప్పి నమ్మబలికి మాయమాటలు చెప్పి ఓట్లు వేసుకొని ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేడు 7,500 ఎమ్మటి వేయలేక మళ్ళీ కొర్రీలు పెట్టి 7 ఎకరాల లోపు అంటూ ఒక కొర్రీ పెట్టినటువంటి పరిస్థితి. ఇవన్నీ రైతాంగాన్ని మోసపుచ్చే మాటలే. ఇప్పటికైనా వెంటనే అన్న ప్రకారంగా 15,000 రైతు భరోసా వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పని తెలియజేస్తున్నాం. దాంతోపాటు ప్రభుత్వం స్థానిక ఎన్నికలు జరపకుండా మభ్యపెడుతూ ఇదొక మాట అదొక మాట చెబుతూ ఒకవైపు సినీ ఫీల్డ్ మీద దాడులు చేస్తూ ఒకవైపు ఏసీపీ దాడుల పేరుతోటి కాలం వెలబుచ్చుతున్నటువంటి పరిస్థితి. ఇదంతా దృష్టిలో పెట్టుకొని రైతు భరోసా వెంటనే వేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతున్నాం.